నమస్తే. మనం ఇప్పుడు చూస్తున్న పీవీఆర్ న్యూస్. మనం ఇప్పటి వరకు అనుకున్నది ఆల్రెడీ వచ్చేసింది. ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడే కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలు చేసింది. మొత్తం 5 రాష్ట్రాల్లోనూ మొత్తం 7 విడతలుగా అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడే మీడియా సమావేశంలో వెల్లడించింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాత్రం 4వ విడతగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎన్నికలు నిర్వహించాలని ఈసీ వెల్లడించింది. అదేవిధంగా ఈ లెక్కను చూసుకుంటే మే 13వ తారీఖు ఎన్నికలు నిర్వహించగా జూన్ 4వ తారీఖు ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఈ విధంగా మొత్తం 22 రోజుల గ్యాప్ కౌంటింగ్కి ప్లస్ పోలింగ్కి 22 రోజుల గ్యాప్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని రాష్ట్రాల్లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, అదే 25 పార్లమెంటులోని 24 పార్లమెంటు అభ్యర్థుల మొత్తాన్ని ఇప్పటికే ప్రకటించాడు. గంట క్రితమే ప్రకటించారు. ఇప్పుడు మనం చూసాము. అదేవిధంగా ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అయితేనేమి, జనసేన, బీజేపీ ఇప్పటికే కొంతమంది అభ్యర్థులు మాత్రమే ప్రకటించింది. ఇంకా అభ్యర్థులు ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో వాళ్ళ అసమ్మత సెగ తగలడం వల్ల ఇప్పటికే అభ్యర్థులు వాళ్ళు ప్రకటించలేక సతమతవుతున్న నేపథ్యంలో కనబడుతుంది. వాళ్ళు ఈ 2-3 రోజుల్లో మొత్తానికే రాష్ట్ర వ్యాప్తంగా 175 సీట్లు ప్లస్ 25 పార్లమెంటు సభ్యులు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించిన ఈ నేటి నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ నిర్వహించబడుతుంది. అదేవిధంగా మనం ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ నోటిఫికేషన్ మనం ఒకసారి కనుక పరిశీలిస్తే నోటిఫికేషన్ ఏప్రిల్ 18 నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏప్రిల్ 18 నుంచి నోటిఫికేషన్ విడుదల ఉంది. అదేవిధంగా నామినేషన్ల గడువు ఏప్రిల్ 25. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో నామినేషన్ వేసే అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థి, అదేవిధంగా పార్లమెంటు లోక్సభ అభ్యర్థి ఎవరైనా కానీ ఏప్రిల్ 25న నామినేషన్లు చివరి గడువు ఇచ్చారు. నామినేషన్ ఉపసంహరించుకోవడానికి ఏప్రిల్ 29 వరకు గడువు ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. అదేవిధంగా నామినేషన్ల పరిశీలన మాత్రం ఏప్రిల్ 26కి ముగిసింది. ఈ విధంగా పోలింగ్ తేదీలను ప్రకటించారు. అదేవిధంగా ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం మాత్రం 4వ విడతలో పోలింగ్ నిర్వహించడానికి సన్నాహాలు చేసింది. అయితే పోలింగ్ తేదీ వచ్చేసి మే 13 పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్నికల కౌంటింగ్ మాత్రం జూన్ 4వ తారీఖు కౌంటింగ్ నడుస్తుంది. అయితే నాయకులు ప్రచారం ముగించుకోవడానికి మే 11వ తేదీ సాయంత్రం లోపు నాయకులు ప్రచారాన్ని ముగించుకోవడానికి ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం మే 11వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు. మే 5 తర్వాత పోలింగ్ ప్రచారం చేసుకోవడానికి అనుమతి లేవని ఇప్పటికే ఈసీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఇంకా 2 నెలలు ఎన్నికల ప్రక్రియ, మనకి 2 నెలల గడువు ఉంది. ఈ 2 నెలల్లో ఏం జరుగుద్ది ఏంది ఎవరంతరికి వాళ్ళు ఎత్తులు వేసుకుంటారో, ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు మనం